నమస్తే ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నిఖిత. ముందుగా హెడ్లైన్స్. నిర్దవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా 3వ రోజు చేతులకు రిబ్బన్ సంఖ్యలు కట్టుకుని వినూత్న నిరసన. తూర్పుగోదావరి జిల్లా నిర్దవోలులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వ్యతిరేకంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణమునందు న్యాయవాదులు వినూత్న రీతిలో చేతులకు రిబ్బన్ సంఖ్యలు కట్టుకుని నిరసన తెలియజేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులకు గర్హాజరై 3వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ నిరసన దీక్షలకు నిర్దవోలు మాజీ ఎమ్మెల్యే బురుగపల్లి శేషరావు, నిర్దవోలు పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, నిర్దవోలు మండల ప్రెసిడెంట్ పోలిరెడ్డి వెంకటరత్నం, జిల్లా జనసేన నాయకులు పాల వీరస్వామి, ఎమ్మెల్యే స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న కస్తూరి నానీలు తమ పూర్తి మద్దతును తెలియజేశారు. నిర్దవోలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ములగాల రవికుమార్ ఆధ్వర్యంలో ఈ వినూత్న రీతిలో నిర్వహించిన ఈ రిలే నిరాహార దీక్షలకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ములగాల రవికుమార్, జనరల్ సెక్రటరీ డేగపాటి మహేష్, ట్రెజరర్ గుమ్మపు గాబ్రియేలు, కోర్ సెక్రటరీ ఆకుతోట సతీష్ కుమార్, సీనియర్ న్యాయవాదులు ఎంఎస్ఆర్ ప్రసాద్, యమాన శ్రీనివాస్, సింగిశెట్టి సూర్యనారాయణ, నక్కా వెంకటేశ్వరరావు, దేవులపల్లి రవిశంకర్, మత్తి అర్జునుడు, ఎండి మహబూబ్, ఉజ్జిన ప్రసన్న, అంజిబాబు, కైరం చిట్టిబాబు, పేరూరి సాయిబాబా, ఎం రాజేశ్వరరావు, కరుటూరి వెంకటేశ్వరరావు మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కొత్త చట్టం ఏదైతే ఉందో, భూహక్కు చట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, దానివల్ల అనేక దుష్పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఇది న్యాయవాదుల యొక్క నిరసన, న్యాయవాదులకు సంబంధించిన విషయం చెప్పి అందరూ అనుకుంటున్నారు. అందుకే వారు చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాలని అనుకుంటున్నారు. కానీ దీనికి ఈ చట్టం వల్ల ప్రజలకి అనేక నష్టాలు జరుగుతాయి. ఇమీడియట్గా అది యొక్క నష్టం విషయం ఎవరికి తెలియదు. రానున్న రోజుల్లో దీని యొక్క ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందంటే, మన ఒక భూమి కొనుక్కున్నా అది వెంటనే నమోదు కావు, దానికి సంబంధించిన పట్టాలు వెంటనే రావు, దస్తావేజులు వెంటనే రావు. మనం ఏదైనా లోన్ అప్లై చేసుకోవడానికి మినిమం 2 years వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా కూడా కబ్జాదారులు ఎవరైనా కూడా భూమిని కబ్జా చేస్తే వారి చేతిలోకి తిరిగి పొందడానికి ఎంతో ఇబ్బంది అవుతుంది, ఏ ప్రయాసాలు ఉంటాయి. హైకోర్టు వరకు వెళ్ళి ప్రయత్నం చేస్తే కానీ తిరిగి మన భూమి మనకు వచ్చే అవకాశం ఉండదు. దీనివల్ల అనేక నష్టాలు ఉన్నా కూడా ఈ విషయాలు ప్రజలకు తెలియక ఇదేదో న్యాయవాదులు చేసే కార్యక్రమంగా చూస్తున్నారు. ప్రజలందరికీ కూడా అవగాహన చేసే కార్యక్రమాలు మరిన్ని చేపడతాం. ప్రజలను చైతన్యవంతులు చేయడానికి మన న్యాయవాదులందరూ కూడా మరుగు కట్టుకున్నారు. పర్టికులర్గా మన నిర్దవోలు బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలను చైతన్యవంతులు చేయడానికి అనేక కార్యక్రమాలు 4వ తారీఖు నుంచి కూడా చేయడం జరుగుతుంది. మొన్న సోమవారం నాడు బైక్ ర్యాలీ నిర్వహించడం, అలాగే మానవాహారం కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్షలు ప్రప్రథమంగా మధ్యప్రదేశ్ దగ్గర నుంచి మన స్టేట్ లో మొదటిసారిగా నిర్దవోలు నుంచే రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టడం జరిగింది. అలాగే తర్వాత కళ్ళకు గంటలు కట్టుకుని వినూత్నంగా మొన్న నిరసన జరపడం జరిగింది. ఈ రోజున చట్టానికి సంఖ్యలు పద్ధతిగా ఈ యొక్క చట్టాన్ని ఏర్పాటు చేశారు కనుక ఈ రోజున సంఖ్యలతోటి నిరసన తెలపడం జరిగింది. కానీ ప్రభుత్వంలో కానీ ప్రజల్లో కానీ సరైన అవగాహన లేక ప్రభుత్వం చేసిన యొక్క పన్ను ఎవరు ఖండించడానికి ముందుకు రాలేకపోతున్నారు. అయితే మన బూరుపల్లి శేషరావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే సిపిఎం రాంబాబు గారు, జనసేన నాయకులు రంగా రమేష్ గారు వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. అదేవిధంగా మీడియా వారు కూడా మాకు మొదటి నుంచి ఈ యొక్క కార్యక్రమాలు చక్కగా కవరేజ్ చేస్తూ వీటి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో వాళ్ళు కూడా ముఖ్య భూమికగా పాటిస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి న్యాయవాదులందరూ కూడా నడుంకట్టుకుని ఇంకా ఉధృతం చేసే ప్రయత్నాలు ఏమేం చేయాలని రేపు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మేము ఈ యొక్క సమావేశాల్లో తదుపరి కార్యక్రమానికి నిర్ణయించుకుని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే డిఎస్పీ గారు కూడా ఇక్కడికి వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. అలాగే సీనియర్ న్యాయవాదులు, మా జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా చక్కగా సహకరిస్తూ వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్లి ప్రజలకు సంపూర్ణ అవగాహన వచ్చే విధంగా
విలేజెస్కి వెళ్ళి అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి అందరినీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఈ రోజున తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన యాక్ట్ 27 అనే చట్టాన్ని దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మన నిడదవోలు బార్ కౌన్సిల్ గారు చేస్తున్న రిలే నిరాశలకు నేను మద్దతు తెలపడానికి వచ్చాను. ఈరోజు ఆ చట్టం వల్ల మన చిన్న రైతులు కానీ అలాగే చిన్న చిన్న పేదవారు కానీ అందరికీ కూడా దానివల్ల ఎంతో హానికరం. ఎందుకంటే మన హక్కులుగా ఉల్లంఘన అది. సో ఈ చట్టాన్ని ఇమ్మీడియట్ గా ఈ గవర్నమెంట్ దాన్ని రద్దు చేసి దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మన ఎవరైతే బార్ కౌన్సిల్ గారు ఏదైతే నిరాదరణ చేస్తున్నారో దానికి మద్దతు తెలుపుతున్నాను నేను కూడా. సో మేము ముఖ్యంగా దీనివల్ల చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న భూస్వాములు ఎవరైతే ఉన్నారో అరెకరం వాళ్ళ ట్రిబ్యునల్ దాకా వెళ్ళి వాళ్ళు దాని మీద పోరాడడం అనేది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. అది దీన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ వాళ్ళు వెంటనే చట్టాన్ని రద్దు చేసి దీని మీద దాన్ని సంబంధించిన ఏదైతే చట్టం ఒక రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి లాయర్లతో పాటు నేను కూడా వాళ్ళకి మద్దతు ఇస్తున్నాను. జై హింద్.